నమస్తే, నేను మీ రఘురామరావు. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి స్కెచ్ వేయడం ఒకటైతే అది వర్కౌట్ కాక తన మీదకి చుట్టుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు టెక్కల వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పరిస్థితి చూస్తుంటే పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోందట. మంత్రి అచ్చెన్నాయుడిని ఈ ప్రభుత్వాన్ని గట్టిగా కార్నర్ చేసేందుకు నందిగాం మండలం కాంతమ్మ మృతి ఎపిసోడ్ను ఒక పెద్ద అస్త్రంగా వాడుకుందామని తిలక్ ప్లాన్ వేశారట. కానీ క్యాలిక్యులేషన్స్ ఒక్కసారిగా తప్పిపోయి చివరకు తన పొలిటికల్ గ్రాఫ్ని పాతాళానికి తొక్కేసుకున్నారనే టాక్ వైకాపా అంతర్గత వర్గాల్లోనే వినిపిస్తోంది. అసలు తిలక్ వేసిన స్కెచ్ ఏంటి, అది ఎలా తిరగబడింది, తెర వెనుక అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. సంగతి ఏంటంటే, పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద కాంతమ్మ చనిపోగానే విచారణలో ఏం తేలుతుందనే ప్రాథమిక విషయాలు కూడా పట్టించుకోకుండా తిలక్ హుటాహుటిన మైకుల ముందుకు వచ్చేశారు. యూరియా తొక్కిసలాటలోనే చనిపోయింది, ఇది ప్రభుత్వ హత్య అంటూ ప్రెస్ మీట్లు పెట్టి రచ్చరచ్చ చేశారు. తీరా అధికారులు రంగానికి వచ్చి విచారణ జరిపి క్లారిటీ ఇవ్వడంతో తిలక్ మార్క్ రాజకీయం బోల్తా కొట్టింది. ఇది సహజ మరణమని, తొక్కిసలాట జరగలేదని తేల్చేయడం, పైగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తిలక్పై పోలీసులు కేసు నమోదు చేయడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టేయాలనుకున్న నాయకుడు కాస్త తొందరపడి తానే స్వయంగా లీగల్ చిక్కుల్లో పడిపోయారనేది ఇక్కడ మొదటి సెల్ఫ్ గోల్. ఇక పొలిటికల్ మైనస్ సంగతి పక్కన పెడితే, నాయకుడిగా గ్రాస్ రూట్ లెవెల్లో తిలక్ ఎంత వీక్ అయ్యాడో ఈ ఎపిసోడ్ ఎండగట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన కాంతమ్మ ఇల్లు తిలక్ సొంత మండలం నందిగాంలోనే ఉంది. పైగా ఆ కుటుంబం పక్కా వైకాపా సానుభూతి పరులు, అమాయకులు. ఆ పేద కుటుంబం ప్రభుత్వం నుంచి పరిహారం కోసం వేడుకుంటోంది. సహజ మరణం కాబట్టి ప్రభుత్వం నుంచి చట్టపరంగా పరిహారం కుదరదని అధికారులు తేల్చేశారట. మరి ఇలాంటి సమయంలో సొంత పార్టీ సానుభూతి పరులైన అమాయక కుటుంబానికి బాధ్యత గల ఇన్ఛార్జిగా తిలక్ ఏం చేశారు? జేబులోంచి ₹1 సాయమైనా అందించారా అంటే అది కూడా లేదట. పోనీ ఆ రోజు సీనియర్ నేతలు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులను ఇంటికి పరామర్శ కోసం తీసుకువెళ్లారు. అంత పెద్ద సీనియర్లు వచ్చి పరామర్శించిన ఆ పేద కుటుంబానికి పార్టీ తరఫున ₹1 ఆర్థిక భరోసా ఇప్పించలేకపోయారు. మైకుల ముందు నిలబడి విమర్శలు గుప్పించడం తప్ప ఆపదలో ఉన్న సొంత మనుషులకు ఆర్థికంగా అండగా నిలవలేని ఈ విచిత్ర నాయకత్వాన్ని చూసి సొంత పార్టీ కేడరే ముక్కున వేలేసుకుంటుందట. కాంతమ్మ కుటుంబానికి సరైన నష్టపరిహారాన్ని కనీసం ఇవ్వండి. అది మరణం కాదు, అది దీనికి సంబంధం లేదు, మీరు ఏడకండి అని చెప్పి వాళ్ళని బంధించి వాళ్ళ కన్నీరు రానివ్వకుండా అడ్డుపడగలరేమో కానీ ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఏర్పడుతున్నటువంటి అసహ్యతను ఆపుకోలేరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వారికి ఇప్పటికైనా ఆదుకోండి, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతులంటే, కూలీలంటే, బీద వర్గాలంటే ప్రేమ కలిగినటువంటి అతనితో వారికి తగిన సహాయం ఇప్పించి. ఇక ఈ డ్రామాలో అసలైన ఇన్సైడర్ ట్విస్ట్ ఏంటంటే, మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జరిగింది. విశాఖలో ఉన్న జగన్ దృష్టికి కాంతమ్మ మరణం అంశాన్ని తిలక్ వర్గం తీసుకెళ్లినట్లు టాక్. కానీ విచిత్రంగా జగన్ కూడా కాంతమ్మ కుటుంబానికి పరిహారం ఇస్తామని మాట వరుసకైనా అనలేదు. తెర వెనుక నడుస్తున్న ప్రచారం ప్రకారం తిలక్ ఇచ్చే విశ్లేషణల్లో, గ్రౌండ్ రిపోర్టుల్లో
పప్పులో కాలేస్తున్నారని అధిష్టానానికి ముందే అర్థమైపోయిందట. అందుకే ఈ విషయంలో జగన్ కూడా ఎలాంటి హామీ ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయారని తెలుస్తోంది. స్థానిక ఇన్ఛార్జిగా తిలక్కి తెచ్చే ఇష్యూస్ డెప్త్ ఉండట్లేదని, కేవలం హడావిడి తప్ప ఫలితం ఉండటం లేదని, అధిష్టానం వద్ద కూడా మార్కులు తగ్గిపోయాయనేది ఐటీడీపీ వర్గాల్లో నడుస్తున్న గట్టి గాసిప్. మొత్తానికి పోలీస్ కేసులు పెడితే పార్టీలో నా గ్రాఫ్ పెరుగుతుందని పేరాడ తిలక్ క్యాలిక్యులేషన్లు వేసుకుంటున్నారే తప్ప జనం నమ్మకాన్ని గెలుచుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారనేది టెక్కలి టాక్. వాస్తవాలు సరిగ్గా చెక్ చేసుకోకుండా తొందరపడి రాజకీయం చేసి కేసులు తెచ్చుకోవడం, ఆ అమాయక కుటుంబానికి పార్టీ తరఫున పైసా సాయం చేయకపోవడం, ఇవన్నీ తిలక్ విఫల నాయకత్వానికి అద్దం పడుతున్నాయని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ సెల్ఫ్ గోల్స్ నుంచి తిలక్ ఎలా కోలుకుంటారో చూడాలి. మరి ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ఆడుతున్న పాచికల్లో బలవుతున్నది ఎవరు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.